హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. సో ఈరోజు ఒక స్పెషల్, అంటే ఇప్పటి వరకు మన ఛానల్ ఇలాంటి వీడియో ఎప్పుడు నేను తీయలేదు. సో ఈరోజు ఒక మేకోవర్కి వెళ్తున్నాము, లైక్ హెయిర్ మేకోవర్. నాది ఒక్కదాన్నే కాదు, ఆయనది కూడా. సో ప్రస్తుతం మా హెయిర్లు ఎలా ఉన్నాయో చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే హెయిర్ మేకోవర్కి వెళ్తున్నాము. అసలు ఏం చేయించుకుంటాము, మేకోవర్ ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో ప్రస్తుతానికి మనం వెళ్తున్నాము హెడ్ స్పా సిడ్నీకి. సో అది జూబ్లీ హిల్స్లో ఉంది, ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. సో నేను డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. బట్ నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ వీడియోలో ఇంకా చెప్తాను నాకు ఎలా అనిపించింది, నేను ఎలా ఫీల్ అయ్యాను, ఏంటి ఎలా ఉంది అని. సో దాని తర్వాత మీరు వెళ్ళాలి అని అంటే వెళ్ళండి. సో దట్స్ ఇట్. సో ఇప్పుడైతే ప్రెజెంట్ మనం స్టార్ట్ అయిపోదాము. సో లెట్స్ గో అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మేకోవర్ ఏం చేయించుకోవాలనుకుంటున్నారు, అంటే ఎలా అవుట్పుట్ ఎలా కావాలనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు డ్రై ఉంటుంది కదా, డ్రై ఉంటుంది కాబట్టి కెరోటిన్ కానీ లేకపోతే కొంచెం స్మూత్గా అనిపించేలాగా జస్ట్ ట్రై చేద్దామని. ఈ మేకోవర్కి ఒక రీజన్ కూడా ఉంది, ఆ రీజన్ మీకు తర్వాత తెలుస్తుంది తర్వాత వీడియోస్లో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. లెట్స్ గో. So we are going to Head Spa Sydney, which is located in Jubilee Hills annamata. So address details aithe description box lo untayi. సో సన్ స్క్రీన్ అప్లై చేయడం చాలా నెససరీ. ఏంటి సన్ స్క్రీన్ అంటున్నాను, సీరం అప్లై చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది సన్ స్క్రీన్ సీరం అండి. ఇది డెర్మాకో నుంచి 1% హైలరానిక్ సన్ స్క్రీన్ సీరం. డెర్మాకోలో సన్ స్క్రీన్స్ నా మోస్ట్ ఫేవరెట్. సన్ స్క్రీన్స్ ఏది వాడాలి, మన స్కిన్కి ఏది బాగుంటుంది అని అనుకుంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ మీకు అక్కడ దొరుకుతాయి డెర్మాకో నుంచి. ఇది 1% హైలరానిక్ సన్ స్క్రీన్ సీరమ్. సో దీంట్లో ఇది ఉంది 1% హైలరానిక్ టింటెడ్ సన్ స్క్రీన్ జెల్, ఇది కూడా డెర్మాకో నుంచి. సో ఇది ఇలా టింట్ ఫామ్లో ఉంటుంది, మనకి సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే మంచి కవరేజ్ కూడా ఉంటుంది, ఇనఫ్ కవరేజ్ అనమాట. చూసారా ఎంత ఈజీగా బ్లెండ్ అయిందో. అండ్ ఇంకొక వేరియంట్ ఏంటంటే డెర్మాకోలోనే 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. ఇది కొంచెం జెల్ కన్సిస్టెన్సీ అనమాట. ఇది కూడా అప్లై చేసుకుని చూపిస్తా. ఇది నా డైలీ బేసిస్లో యూజ్ చేసే సన్ స్క్రీన్. ఇదొకటి సీరం సన్ స్క్రీన్ ఒకటి, అంటే ఇంట్లోనే ఉంటాను కదా, సో ఎక్కడికైనా వెళ్తే టింటెడ్ అవసరం అవుతుంది. సో ఇది కూడా చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది కదా, ఒక షైన్ ఉంటుంది. 3 వేరియంట్స్ ఉన్నాయి ఈ డెర్మాకో సన్ స్క్రీన్స్లో. మీకు ఏ వేరియంట్ కావాలంటే అది ట్రై చేయొచ్చు. మరి ఏంటి డిఫరెన్స్ అంటే, సో ఈ హైలరానిక్ టింటెడ్ సన్ స్క్రీన్లో వచ్చేసి SPF 60 ఉంది, PA++++, పవర్ ప్యాక్డ్ విత్ 26% జింక్, 10% టైటానియం ఆక్సైడ్. సో ఒక యూనివర్సల్ టింట్ అనమాట. సో మాయిశ్చర్ బూస్ట్ ఇస్తుంది, అలాగే హైలరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి మన స్కిన్ రేడియంట్గా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. ఇది ఒక ఫిజికల్ సన్ స్క్రీన్. సో సూపర్ సేఫ్. ఈవెన్ మీకు ఒక సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా మీకు ఒక సూపర్ సేఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ. బ్రాడ్ స్పెక్ట్రమ్ యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఆక్వా జెల్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి SPF 50తో వస్తుంది, PA++++ ఫార్ములేషన్తో ఉంటుంది. సో ఇది మనకి బ్లూ లైట్ని కూడా గార్డ్ చేస్తుంది స్కిన్ నుంచి. సో మనం డైలీ బేసిస్లో ఫోన్లోను వీటిల్లోనే ఉంటాం, లేకపోతే ల్యాప్టాప్స్లో ఉంటాం కదా, సో ఆ బ్లూ లైట్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన స్కిన్, ఓన్లీ సన్లైట్ మాత్రమే కాదు. సో కాబట్టి దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆక్వా జెల్ సన్ స్క్రీన్, లైక్ జెల్ కన్సిస్టెన్సీలో ఉన్న సన్ స్క్రీన్ అనేది దాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, లైక్ వాటర్ లాగా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. సో మన సన్ డ్యామేజ్ నుంచి ఫైట్ చేసి ఫైన్ లైన్స్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో థర్డ్ వచ్చేసి హైలరానిక్ సన్ స్క్రీన్ సీరం. సో ఇది ఒక లైట్ వెయిట్ సీరం అనమాట. వైట్ కాస్ట్ కానీ ఏమీ ఉండవు, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో హైలరానిక్ యాసిడ్, నియాసనమైడ్ ఉన్నాయి. సో స్కిన్ డ్యూయిగా, స్కిన్ టోన్ ఈవెన్గా ఉంచి అల్టిమేట్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది, క్విక్ అబ్జార్బింగ్ ఉంటుంది. సన్ దగ్గరికి వెళ్తున్నారు, సన్ ఎక్స్పోజర్ వెళ్తున్నారంటే ఒక 15 to 30 minutes ముందే మీరు సన్ స్క్రీన్స్ని ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ని మీరు యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సో అది మాత్రం నెససరీ. సో ఈ 3 యూజ్ చేయాలని అనుకోవద్దు, ఏదో ఒక్కటి యూజ్ చేస్తే చాలు. సో ఏవైతే ఇప్పుడు న్యూ ప్రొడక్ట్స్ వస్తున్నాయో అన్ని ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ డెర్మాకోవి. సో ఫ్రేగ్రెన్స్ ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏమైనా ఒక ప్రొడక్ట్ని పర్చేస్ చేసినప్పుడు డెర్మాకోలో మన పేరు మీద ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు అలాంగ్ విత్ భూమి. సో అక్రాస్ ద ఇయర్ వాళ్ళు
10,000+ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి అనేది వాళ్ళు ప్లెజ్ చేసుకున్నారనమాట. సో ఇవైతే మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే డర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను. అలాగే 2022 కూపన్ కోడ్ ఉంది మన యూఎస్ అందరి కోసం. సో మీరు కూడా యూజ్ చేసుకున్నట్లయితే 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయాలని అనుకుంటే ట్రై చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. సో నేను కూడా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో నేను కూడా రివ్యూస్ అవి చూసి వెళ్ళాను అనమాట, ట్రై చేద్దాము అని చెప్పి. ఫస్ట్ వెళ్ళగానే మన హెయిర్ టెక్స్చర్, హెయిర్ ఫాల్ ఎలా ఉంది, ఏం ప్రాబ్లం ఉన్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేస్తున్నారు. చాలా షార్ట్ ఉంది, ఎండింగ్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఈ హెడ్ స్పా సిడ్నీ అనేది మెయిన్గా కెరటిన్కి చాలా చాలా ఫేమస్ అనమాట. సో కెరటిన్ అక్కడ బాగుంటుంది, అంటే మనకి హెయిర్ ఫాల్ అవ్వడం. అండ్ కెరటిన్ చాలా ప్లేసెస్లో ఏమవుతుందంటే చేయించాక మన హెయిర్ అనేది న్యాచురల్ టెక్స్చర్ మారిపోతుంది, చాలా రఫ్గా, అంటే చాలా ఎక్కువ స్మూత్గా కనపడడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఏంటంటే మనకి న్యాచురల్గా హెయిర్ స్మూత్ అవుతుంది అనమాట. ఆ కెరటిన్ వల్ల స్ట్రైట్ అవ్వదు, స్ట్రైట్గా కనపడడం అనేది ఉండదు, స్మూత్ అవుతుంది. స్మూత్ అవ్వడం వల్ల హెయిర్ డ్రైనెస్ కూడా తగ్గి హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది అనమాట. సో అందుకే ఆయన తీసుకెళ్ళాను. ఆయనకి స్మూత్గా ఉండాలి హెయిర్, ఆయన హెయిర్ చాలా డ్రై ఉంటుంది. సో ఆయనకి ఇష్టం అనమాట. సో హెయిర్ ఇంకా పెంచుకుంటే బాగుండేది, వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇంకా పెంచుకుంటే ఇంకా బాగుండేది అని చెప్పి. సో జస్ట్ ఒక 2 months నుంచి పెంచుతున్నారు అంతే, ఇంకా పెంచుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది అని చెప్పారు. సో మళ్ళీ ఇంకొకసారి చేయించవచ్చు, గ్యాప్ వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడైతే జస్ట్ కెరటిన్ చేస్తున్నారు ఆయనకైతే కెరటిన్ స్టార్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాము, కెరటిన్ సజెస్ట్ చేశారు. ఏ కలర్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రిజ్ అయిపోతుంది వెంటనే, 1 week వరకు బాగానే ఉంటుంది. ఫ్రిజ్ అవ్వడం, హెయిర్ డ్రై అయిపోవడం, దాని కోసం సో నేను మెయిన్గా వెళ్ళింది హెయిర్ కలర్ కోసం. సో హెయిర్ కలర్ ఎందుకు ఆప్షన్ ఎత్తుక్కున్నాను, ఎప్పటి వరకు ఎందుకు వేయించలేదు అని అంటే, నాకు హెయిర్ కలర్ అసలు నచ్చదు. అంటే నా న్యాచురల్ బ్లాక్ హెయిర్ నాకు ఇష్టం అనమాట. కాకపోతే ఏమవుతుందంటే నాకు నా ఇంటర్మీడియట్ నుంచి కూడా చిన్న చిన్న వైట్ హెయిర్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. బట్ అప్పుడు నేను అంత ప్రాబ్లంగా దాన్ని ఫీల్ అవ్వలేదు. అండ్ కట్ చేసేసేదాన్ని అనమాట, కనిపిస్తే 1-2 వచ్చేవి, ఎక్కువ కాదు. సో కట్ చేసేసేదాన్ని ఏముందిలే అని చెప్పేసి. సో దాని తర్వాత ఇప్పుడు నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కాల్ప్ దగ్గర చిన్న చిన్న వైట్ హెయిర్స్, అది కూడా ఒక 4 or 5 వస్తున్నాయి. అది కూడా ఫ్రంటే వస్తున్నాయి, అవి నిలబడుతున్నాయి, అవి గ్రో కూడా అవ్వట్లేదు, చిన్న ముక్కల్లా ఉండిపోతున్నాయి అనమాట. సో దానికోసమే నేను కట్ చేయడం మొదలుపెట్టాను. కట్ చేసిన కాడి నుంచి నాకు ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ గ్రోత్ ఉండట్లేదు. అందుకని ఇంకా కలర్ వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయ్యాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సజెషన్, అక్కడ ఉన్న సెలూన్లో వాళ్ళ సజెషన్ ఏంటి అంటే, మీ హెయిర్ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా స్మూత్గా బాగుంది, హెయిర్ కలర్కి వెళ్తే డ్రై అయిపోతుంది, ఫ్రిజ్ అయిపోతుంది. సో కాబట్టి హెయిర్ కలర్ కంటే రూట్ టచ్ అప్ లాంటిది ట్రై చేయండి. మీకు జస్ట్ స్కాల్ప్ దగ్గర దట్టు ఫ్రంట్ మాత్రమే 4-5 హెయిర్స్ కోసం మీరు మొత్తం హెయిర్ కలర్ మార్చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో అందుకని నేను జస్ట్ రూట్ టచ్ అప్కి వెళ్ళాను. ఓన్లీ స్కాల్ప్ దగ్గర మాత్రమే దట్టు న్యాచురల్గా కలర్ చేస్తారనమాట. సో అదొక్కటి చేయించుకున్నా. నేను ఇంకా హెయిర్ స్పా కూడా చేయించుకున్నాను, జస్ట్ ఒక మంచి స్మూత్ హెయిర్ వస్తుంది అని చెప్పి, జస్ట్ రిలాక్సేషన్ కోసం. సో నాకైతే క్రీమ్ అప్లై చేసేసారు, ఆయనకేమో హెయిర్ మాస్క్ వేసేసారు అండ్ వాష్ కూడా చేసేసారు. సో కెరటిన్ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఆయనకి స్టార్ట్ అవుతుంది. అండ్ నాకు రూట్ టచ్ అప్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి హెయిర్ స్పా స్టార్ట్ చేస్తారు. సో ఆయన ప్రాసెస్ జరుగుతుంది. యాక్చువల్లీ చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయి, ఎక్కువ హెయిర్ పెంచుంటే ఇంకా ఈజీగా అయ్యేది, ఎక్కువ మనకి రిజల్ట్ కూడా బాగా కనిపించేది. బట్ ఆయనకు కొంచెం హెయిర్ ఇంకా తక్కువే ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న హెయిర్స్ని స్ట్రైట్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ద బెస్ట్ పార్ట్ హెడ్ మసాజ్. నాకు హెడ్ మసాజ్ జరుగుతుంది హెయిర్ స్పాలో. సో ఆయన ప్రాసెస్ ఆయనది, నా ప్రాసెస్ నాది అన్నట్టు. సో ఎస్, ఆయన ప్రాసెస్లో కెరటిన్ ట్రీట్మెంట్. సో కెరటిన్ ట్రీట్మెంట్ అనేది అక్కడ చాలా ఫేమస్ అంట. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. నేను బయట చూసిన దానికి అక్కడ చూసిన దానికి నేను కూడా ఈసారి కెరటిన్ ట్రై చేస్తాను. సో ఆయన హెయిర్ చూసారు కదా, ఇప్పుడు యాక్చువల్లీ అలాగే ఉంటుంది, కొంచెం ఏదో అప్పటికప్పుడు స్ట్రైట్ చేశారు కాబట్టి ముక్కలు ముక్కల్లా కనబడుతుంది. బట్ ఒక 2-3 days 1 week న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట. అప్పుడు బాగుంటుంది, స్మూత్నెస్ వస్తుంది హెయిర్లో. సో కెరటిన్ అనేది
అబ్బాయిలకి ఇంకా ఎక్కువ మీరు టైం ఇవ్వలేరు కాబట్టి ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ నా హెయిర్ స్పా అయిన తర్వాత ఎంత బాగుంది చూసారా. నేనైతే హెడ్ స్పా సిడ్నీకి మంచి రివ్యూ ఇస్తాను. సో అది సికింద్రాబాద్లో కూడా అవైలబుల్గా ఉందంట, ఇంకో బ్రాంచ్. సో మీరు కావాలనుకుంటే వెళ్ళొచ్చు, అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మీకు అక్కడ బాగా చేస్తున్నారు. బేబీలా ఉన్నారు. రెండు కూడా వీగన్ కండిషనర్, షాంపూ. ఓన్లీ సెలూన్లోనే దొరుకుతాయి. పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్కి వస్తే మీకు అవైలబుల్ ఉంటుంది, తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ మేకోవర్. యాక్చువల్లీ నాది కంటే ఆయనదే ఎక్కువ మేకోవర్ లాగా అనిపిస్తుంది మీకు. సో నేను స్పా చేయించుకున్నాను అండ్ జస్ట్ రూట్ టచ్అప్ చేయించుకున్నాను. ఆయన చూసారు కదా. సో హౌ డూ యూ ఫీల్? వెరీ నైస్. ఇంకా వెరీ నైస్ కాకుండా లుక్ వైజ్ ఇప్పుడు బాగుంది. ఎస్, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కొత్త కాబట్టి. జనరల్గా హెయిర్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. అవునా, కొంచెం షార్ట్ ఉంది కదా. సో ఇంకా వాష్ చేసిన తర్వాత కూడా కొంచెం న్యాచురల్ లుక్ తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు మీరు ఆ న్యాచురల్ లుక్ ఏంటి అని. సో ఈరోజు బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. Bye.